జ్యోతిరావు పూలే విగ్రహానికి జాతీయ బీసీ నాయకులు పాలాభిషేకం చేశారు. వైసీపీ సమన్వయకర్తలుగా బీసీలను నియమించడాన్ని స్వాగతిస్తూ పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. 6 బీసీలను సమన్వయకర్తలుగా నియమించినందుకు సీఎం జగన్ కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరు నాని ముదిరాజ్ ధన్యవాదాలు తెలియజేశారు. బీసీలను జగన్ మాత్రమే అభివృద్ధిలోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలందరం ముందుండి జగన్ను గెలిపిస్తామని ముదిరాజ్ అన్నారు. సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి 50 మంది సమన్వయకర్తలు అసెంబ్లీకి పార్టిసిపేట్ చేస్తున్న 50 మంది సమన్వయకర్తల్లో 16 మందిని బీసీలను ప్రకటించడం అనేది చాలా హర్షణీయం, చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు సమన్వయకర్తల్లో 6 బీసీలకి సమన్వయకర్తలుగా నియమించడం కూడా హర్షించదగ్గ విషయం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ బీసీలకి ఇన్ని పదవులు ఇవ్వడం అనేది మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. అలాగే ఏ బీసీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా బీసీలకి ఇంత పెద్ద ఎత్తున పదవులు ఇస్తారనేది ఎక్కడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీలకు ఇన్ని పదవులు ఇస్తున్నారు. అలాగే ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం అనేది జరగలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే